వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా నిలిచినటువంటి దక్షిణాఫ్రికా దాదాపుగా 27 ఏళ్ల తమ ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలన్న కల నెరవేరింది. చివరిసారిగా సౌత్ ఆఫ్రికా 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు సెమీఫైనల్, ఫైనల్, క్వార్టర్స్లో ఓటమి ఎదిగింది. ఈ మధుర క్షణాలని ఆ సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాళ్లు భావోద్వేగానికి గురై కన్నీరు మున్నయ్యారు. దీనిపై క్రికెట్ మాజీ ఆటగాళ్లు కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వారిలో మొదటగా సచిన్ టెండూల్కర్ నయా WTC విజేతకు ముందుగా శుభాకాంక్షలు. టెస్ట్ క్రికెట్ ఎందుకంటే ఎంత అద్భుతమో మరొకసారి నిజమైంది. ప్రతి ఇన్నింగ్ అత్యంత అద్భుతంగా సాగింది. ఈ మ్యాచ్లో ఎడెన్ మార్క్రమ్ మరియు బౌమా చూపిన తెగువ అత్యంత అద్భుతమని సచిన్ టెండూల్కర్ కొనియాడారు. ఈ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది మార్క్రమ్ అండ్ బౌమా. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన రికీ పాంటింగ్ ఒక కీలక అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో రెండు జట్లు అత్యంత కీలకంగా ఆడాయి. టెస్ట్ సిరీస్లో విజయం సాధించడానికి ఒక ఇన్నింగ్స్ సరిపోతుందని మరోసారి సౌత్ ఆఫ్రికా నిరూపించింది. ఎందుకంటే మొదటి 3 ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం సాధించినప్పటికీ చివరి ఇన్నింగ్స్లో మాత్రం సౌత్ ఆఫ్రికా విజయం సాధించి టెస్ట్ ఛాంపియన్షిప్గా నిలిచింది. మరో భారత ఆటగాడైనటువంటి సునీల్ గవాస్కర్ సౌత్ ఆఫ్రికాకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసి వీళ్ళిద్దరి గురించి మాట్లాడడానికి మాటలు వర్ణనాతీతం. ఎందుకంటే బౌమా చూపిన తెగవ, మార్క్రమ్ అత్యంత అద్భుతమైన ఆటతీరు ప్రపంచ క్రికెట్కు ఒక కొత్త నయా శతకం రచించినట్లుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆడిన ఆటతీరు అత్యంత అద్భుతమని వర్ణించాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైనటువంటి మాథ్యూ హెడెన్ ఈ రెండు జట్లను కొనియారు. ఆస్ట్రేలియా కూడా ఈ విజయం సాధించేటట్టుగా కనిపించినప్పటికీ మొదటి 3 రోజులు బౌలింగ్ అనుకూలించిన పిచ్ చివరిదైన 4వ రోజు బ్యాటింగ్కి అనుకూలించడం వలన సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఏదైనా సౌత్ ఆఫ్రికాకి శుభాకాంక్షలు, లేదంటే ఆస్ట్రేలియా రెండోసారి WTC ఛాంపియన్షిప్ను గెలవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడైనటువంటి డేల్ స్టేన్ ఈ ఆనంద భావోద్వేగాన్ని అత్యంత కన్నీరు మున్నయ్యాడు. ఎందుకంటే తాను ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలని ఎంతోమంది మాజీ ఆటగాళ్ళ ప్రయత్నం చేసినప్పటికీ ఆ కళ నెరవేరలేదు. చివరిసారిగా 98 తర్వాత 2025లో ఆ ట్రోఫీ నెరవేరింది. ఈ ఛాంపియన్షిప్ శుభాకాంక్షలు. గ్రేమ్ స్మిత్, డివిలియర్స్, డేల్ స్టైన్ వంటి మాజీ ఆటగాళ్ళు ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ వాళ్ళకి ఆ అదృష్టం కలగలేదు. ఈ అదృష్టం కలగడానికి ప్రధాన కారణం బౌమా అండ్ మార్క్రమ్ చూపిన తెగవ. మరో సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడైనటువంటి AB డివిలియర్స్ తమ ఫ్యామిలీతో పాటు లండన్ వెళ్ళి ఆ భావోద్వేగాల్ని ఆస్వాదించడానికి వెళ్ళరు. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని చూడడానికి ఫ్యామిలీతో సహా వెళ్ళి తమ మాజీ అభిమానులు తమ ఆటగాళ్లకు మద్దతు తెలిపి కన్నీరు మున్నీరయ్యారు. ఎందుకంటే తమ జట్టు ఎన్నోసార్లు ఫైనల్, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ చేరినప్పటికీ ఓటమి చెందడం ఈ సౌత్ సఫారీ ఆటగాళ్లకు నిరాశ చెందారు. మొత్తానికి 27 ఏళ్ల తర్వాత WTC